దెందులూరు మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ పరారీలోనే ఉన్నారు. హత్యాయత్నం కేసులో ముద్దాయిని పెదవేగి పోలీస్ స్టేషన్ నుంచి దౌర్జన్యంగా తీసుకెళ్లాడు చింతమనేని. దీంతో ఆయనతో పాటు మరో 18 మందిపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ఈ నెల 16 నుంచి ఆయన అజ్ఞాతలోకి వెళ్లారు. చింతమనేని బెంగళూరు వెళ్లినట్టుగా భావిస్తున్నారు. ఆయన్ను పట్టుకునేందుకు 6 సీఐలతో 6 బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. చింతమనేని కేసును నూజివీడు డీఎస్పీ లక్ష్మయ్య ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. అటు చింతమనేని దౌర్జన్యంగా తీసుకెళ్లిన ముద్దాయి రాజశేఖర్ని ఇప్పటికే పెద్దవేగి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పోతురాజు ఇస్తారు. పోతురాజు, చింతమనేని బెంగళూరులో ఉన్నట్టు గుర్తించినట్టుగా తెలుస్తోంది. సో ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, చూడొచ్చు, ప్రధానంగా చూస్తే కనుక ఈ నెల 13వ తేదీన జరిగినటువంటి పోలింగ్ సంబంధించి కూడా అయితే దెందులూరు నియోజకవర్గానికి కూడా ఘర్షణలు చోటు చేసుకున్నాయి. చూస్తే ప్రధానంగా కొవ్వలి కానీ కొప్పులవారిగూడెం కానీ సంబంధించినటువంటి ప్రధాన ఏరియాల్లో జరిగినటువంటి దాడుల్లో కూడా ఎవరైతే కొప్పులవారిగూడెం సర్పంచ్ ఎవరైతే ఉన్నారో సంజీవరావు, అతని కుమారుడు రవికి సంబంధించి కూడా టీడీపీ కార్యకర్త ఎవరైతే ఉన్నారో రాజశేఖర్ కూడా అతన్ని కత్తెరతో దాడి చేశాడు. ఈ దాడికి సంబంధించి కూడా అతను కూడా ఆంధ్ర హాస్పిటల్లో చికిత్స పొంది కూడా డిశ్చార్జ్ అయినట్టు పరిస్థితి కూడా ఉంది. చూస్తే కనుక దాడి చేసినటువంటి రాజశేఖర్ ఎవరైతే ఉన్నారో ఈ నెల 16వ తారీఖున అతను కూడా పెదవేకి సంబంధించినటువంటి పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నారు. చూస్తే కనుక హత్యాయత్నం కేసులో 370 సంబంధించినటువంటి కేసు నమోదు చేసినటువంటి అతనిపై కూడా ఇక్కడ పెదవేగి పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి చింతమనేని ప్రభాకర్ ఎవరైతే ఉన్నారో అతని అనుచరులకు సంబంధించి కూడా సుమారు 3 వెహికల్ వేసుకొచ్చి ఎక్కడున్నటువంటి ఎవరైతే ముద్దాయి ఎవరైతే ఉన్నారో రాజశేఖర్ సంబంధించినటువంటి అతను కూడా తీసుకుని బలవంతంగా తీసుకుని వెళ్ళే పరిస్థితి కూడా ఉంది. ఈ దాడికి సంబంధించి కూడా అతన్ని 41 నోటీసులు ఎందుకు అని చెప్పని పోలీసులపై కూడా దౌర్జన్యం చేయడంతో పాటు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులకు సంబంధించినటువంటి ఏదైతే స్టేషన్ లోపల కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ముద్దాయి ఎవరైతే ఉన్నారో రాజశేఖర్ తీసుకెళ్లిపోయారు. ఆ 16వ తారీఖు నుంచి కూడా ఇప్పటి వరకు సుమారు 4 రోజులు అవుతున్నా కానీ పోలీసులకు సంబంధించి ఈ కేసు విషయంలో ఒక 6 ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఒక 6 ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసి బెంగళూరు, హైదరాబాదు, దెందులూరుకు సంబంధించినటువంటి ఏరియాలో ఈ బృందాలకు సంబంధించి కూడా గాలిస్తున్న చర్యలు చేపడుతున్నాయి. కానీ పూర్తి స్థాయిలో చింతమనేనితో పాటు అనుచరులపై కూడా చూస్తే 18 మంది అనుచరులపై కూడా కేసులు నమోదు చేశారు. సెక్షన్లు చూస్తే ప్రధానంగా చూస్తే కనుక 124, 125, మరేపు 353 కానీ మరేపు చూస్తే కనుక 143 రెడ్ విత్ 145 సెక్షన్లు 149 సెక్షన్ల కింద కేసులు అయితే నమోదు చేశారు. ఈ కేసులు నమోదు చేసినా కానీ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినా కానీ చింతమనేని ఆచూకీని కనుగొనడంలో పోలీసులు అయితే విఫలమయ్యారని చెప్పొచ్చు. ఆ రోజుకు సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి అనుచరులతో వచ్చినటువంటి ఇక్కడ దాడి చేసి స్టేషన్లో ఉన్నటువంటి ముద్దాయిని తీసుకెళ్లిపోయినటువంటి చింతమనేనికి సంబంధించి కూడా పోలీసులు ఎవరైతే స్టేషన్కి సంబంధించినటువంటి పోలీసులు కూడా అతన్ని నిలువరించడంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి దళిత సంఘాల నేతలు కూడా వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం చూస్తారు? స్టేషన్ల పైన చేసి ప్రత్యేకంగా దాడులు చేసి తీసుకెళ్ళడానికి ఏం చూస్తారు? అసలు మొన్న 13వ తారీఖున జరిగిన జనరల్ ఎలక్షన్లో ఈ దెందులూరు నియోజకవర్గంలో చింతమనేని అండ చూసుకొని మనం గెలవలేము అన్న అకృషితో ఈ యొక్క నియోజకవర్గంలో చింతమనేని అండతోనే ఈ కొప్పులవారిగూడెంలో సర్పంచ్ అయినటువంటి చల్లపాటి సంజీవరావు గారి కుమారుడిని చల్లపాటి రఘుబాబుని అతి దారుణంగా ఏజెంట్గా ఉన్నటువంటి ఎలక్షన్లో లైన్లో నుంచున్న వ్యక్తిపై అదేవిధంగా కత్తిరి తీసుకొని దాడి చేయటం, ఆ దాడి చేసింది కాక ఇతరులని బూతులతో దూషించడం, ఇదంతా కూడా వీళ్ళందరూ తెలుగుదేశం కార్యకర్తలు అనాలో లేకపోతే తెలుగుదేశం రౌడీలు గూండాలు అనాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈ నియోజకవర్గం ఉంది. ఈ నియోజకవర్గంలో చింతమనేని అండుతో పలు చోట్ల కొన్ని దాడులు కూడా జరిగినాయి. ఎందుకంటే ఉదాహరణగా చెప్పాలంటే పెదవేగ మండలంలో ఉన్న కొప్పగూడెంలో కూడా ఇదే తంతు జరిగింది. అదేవిధంగా కొప్పులవారిగూడెంలో పెదవేగలో ఎలక్షన్లో ప్రచారం నిమిత్తం వెళ్ళినప్పుడు కూడా దళితపేటలోకి వెళ్ళినప్పుడు కూడా మాదిగపేట అవనే మాలపల్లి అవన్నీ కూడా ఈ 2 పేటల మీదే చింతమనేని అడ్డగోలుగా మాట్లాడతాం, ఎదురు తిరిగి మాట్లాడితే ఎవరైనా సమాధానం చెప్తే వాళ్ళ మీద దాడి చేయటం, ఈ విధంగా చింతమనేని అండ చూసుకొని వీళ్ళందరూ ఈ రోజున నియోజకవర్గంలో రెచ్చిపోయి ఈ విధంగా చేస్తున్నారు. అదేవిధంగా చల్లపాటి రఘుబాబుపై దాడి చేసిన వారిని పోలీస్ కస్టడీకి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొస్తే ఇక కస్టడీలో ఉన్న వ్యక్తిని కూడా పెదవేగి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి వ్యక్తిని 3 కార్లలో వచ్చి కనీసం 20-30 మంది నాయకులు మరి కార్యకర్తలు తెలుగుదేశం రౌడీలు అనాలో తెలియని పక్షంలో వీళ్ళందరూ కూడా స్టేషన్ మీద దాడి చేసి ఎస్ఐ గారిని, కానిస్టేబుల్ని, అక్కడ ఉన్నటువంటి సిఐ గారిని కూడా అనేక దుష్ప్రచారంపై ఆడపై చేసి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తత్తులుగా ఉన్నారు, మీ మాట మీద విన్నాను, మీరు ఏం పిక్కుంటారో పిక్కోండి, పోలీసులనే సవాల్ చేసి పోలీసు కస్టడీలో ఉన్నటువంటి
రాజశేఖర్ని కారులో తీసుకుపోయి ఇప్పుడు వరకు చింతమనేని ఎక్కడో అండర్లోకి వెళ్ళిపోయాడు, కనిపించట్లేదు, లేకపోతే చింతమనేని బెంగళూరులో ఉన్నారు అని ఏయో మాటలు మీడియాలో వింటున్నాం తప్ప అలాంటి వాడిని తక్షణమే ఈ పోలీసుల వ్యవస్థే కానీ, ఎందుకంటే ఈ నియోజకవర్గంలో పోలీసుల మీద చింతమనేని అరెస్ట్ చేయకపోతే పోలీసుల మీద ఉన్నటువంటి ఇది జనాల్లో సన్నగిల్లే ప్రమాదం ఉంది. కాబట్టి తక్షణమే ఎక్కడున్నా సరే నాన్న ఎన్ని టీములుగా వేశారన్నది ఇక్కడ ముఖ్యం కాదు. తక్షణమే ఇప్పటికి 13వ తారీఖున ఎలక్షన్ అయింది, ఆ రోజున దాడి జరిగింది, కస్టడీకి తీసుకున్న ఆయన తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు ఎంతో దౌర్జన్యం చేసి స్టేషన్ మీద తీసుకెళ్ళండి ఇప్పుడు వరకు కూడా అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం. దీన్ని మేము ఒక ఎంఆర్పిఎస్ఎస్ ఏలూరు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడిగా నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఎందుకంటే ఇది ఈ ఒక్క నియోజకవర్గంలోనే కాదు, అనేక చోట్ల రాష్ట్రాల్లో కూడా జరిగింది. కానీ ఈ నియోజకవర్గంలో చింతమనేని అండ చూసుకొని ఈ యొక్క గొడవలన్నీ చేశారనడానికి బలమైన కారణం ఏంటంటే, అంతకుముందు బీఫామ్ ఇవ్వకముందు అయితే ప్రజల్లో నేను ఇంతే ఎట్లాగే ఉంటానన్న వ్యక్తి బీఫామ్ తీసుకున్న మరుసటి రోజే లక్ష్మీపురం మాది గూడెంలో ఒక దాడి చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడి నుంచి కూడా ప్రతి గ్రామంలో కూడా నేనుండాను, మీకెందుకురా, అల్లర్లు చేయండి, ఏదైనా చేయండి అని చింతమనేని అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు పిలిపివ్వడంతో ఇలాంటి దుర్మార్గాన్ని వాళ్ళు పాల్పడడం మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేస్తున్నాం. చూడొచ్చు, వీరు కూడా ఒకటే స్పష్టంగా ఉన్నది. చింతమనేనికి బీఫామ్ ఇచ్చిన కాడి నుంచి కూడా దిందులూరు నియోజకవర్గంలో అరాచకాలకు తెలరేపుతున్నారు. ఇప్పటికే చూస్తే కనుక చింతమనేని ప్రధానంగా 93 కేసులు ఉన్నాయి. ఇక్కడ నమోదైన కేసులో కూడా 94 చేరినటువంటి పరిస్థితి కూడా ఉంది. పూర్తి స్థాయిలో కూడా చింతమనేనిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి వీరు కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కూడా కనబడుతుంది. ఓవర్ టు స్టూడియో. రైట్ పోతరాజు.